గాంధీ మార్క్ హింస, కౌశిక్ రెడ్డి ఇంటిపై రౌడీయిజం, బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధం, నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి సిపి ఆఫీసులో బైఠాయింపు. ఇక నిన్న రచ్చ రచ్చ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా గందరగోళం. ఈ ఎమ్మెల్యేలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇక బెదిరించుకోవటాలు, తిట్టుకోవటాలు. నేను నీ ఇంటికి వస్తా అంటే నువ్వు నా ఇంటికి, ఎవరింటికి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పి ఇక ఫైనల్గా అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. కార్యకర్తలను అందరిని వేసుకొని గేట్లు మొత్తం బగలగట్టుకొని పోయి కోడిగుడ్లతోటి, రాళ్లతోటి ఇంటి అద్దాలన్నింటిని కూడా ధ్వంసం చేయడం, ఇదంతా కూడా నిన్న జరిగింది. కౌశిక్ రెడ్డి కూడా నేను కూడా ఇంటికి పోతా, ఆయన ఇంటి మీద జెండా ఎగరేస్తా, ఆయనకి జెండా కప్తా, బీఆర్ఎస్ జెండాని. నీకు సిగ్గుశరం ఉంటే ఒకవేళ నువ్వు కాంగ్రెస్ పార్టీ నీకు కావాలనుకుంటే రాజీనామా చేయి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అడికెళ్ళి పోటీ చేయి, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి ఆయన. ఇదంతా కూడా నిన్న హైడ్రామా జరిగింది. ఈ హైడ్రామా జరిగింది. మరి పోలీసులంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని ఇంటి గృహ నిర్బంధం చేసినప్పుడు, ఈయన పోతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత గృహ నిర్బంధం చేసినప్పుడు, అదే అరకపూడి గాంధీ కూడా ఆడికెళ్ళి మాట్లాడిండు ఆయన ఇంటి నుంచి వెళ్ళి, నేను కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నా అని చెప్పేసి. మరి అక్కడ గృహ నిర్బంధం ఎందుకు చేయలేదు? గాంధీని ఎందుకు గృహ నిర్బంధం చేయలేదు? ఆడికెళ్ళి మరి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో అయినా సరే ఆపేయాలి కదా. ఆపేసి ఉంటే ఇక ఇంత రచ్చ కాకపోయేది నిన్న. ఇక పోవడం, అక్కడికి పోయేసేసి అంతా హంగామా సృష్టించేయడం. ఇక ఆడికెళ్ళి హరీష్ రావు బయలుదేరి సిటీకి రావడం, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 10,000 మంది కార్యకర్తలు అంతా కూడా ఇగో ఈ రాత్రికే మొత్తం మీరు పోలీస్ స్టేషన్కి చేరుకోవాలి, రోడ్ల మీద కంటే రోడ్ల మీదకి వచ్చేసి వీళ్ళందరినీ 2-3 గంటలు సిటీలో తిప్పి, ఇగో ఈ కథ జరిగింది మొత్తం నిన్నంతా కూడా ఇదే కథ జరిగింది. అంటే ఏ ఒక్క పార్టీని అని చెప్పి మేము అంటలేము. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నదంటే ఇది మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి ప్రాంతీయ వివాదాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిదే దీంతో పోలీసుల సపోర్ట్ ఉన్నది, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ అంటా ఉన్నారు నిన్న. ఒకవేళ సపోర్ట్ లేకపోతే గాంధీకి అంత డేర్ ఆడికెళ్ళి వచ్చింది, డైరెక్ట్ ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం ఎట్లా చేస్తారు? దానికి మరి పోలీసులు ఎందుకు అడ్డు చెప్పరు? ఇదంతా కూడా నిన్న చాలా హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. హరీష్ రావు భుజానికి గాయమైనది, ఇవన్నీ కూడా నిన్న జరిగినాయి. అరే మనం ఎమ్మెల్యేలు ఉన్నాం, ప్రధాన పార్టీలకి హుజురాబాద్ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మనం ఎమ్మెల్యేలం, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి, ఏదైనా ఉంటే విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇళ్ల మీదగా పోయి డైరెక్ట్ దాడులు చేసేది ఎక్కడదండి? ఇలా ప్రజలకు మనం ఏం నేర్పిస్తా ఉన్నాం, ప్రజలకి మనం ఏం నేర్పిస్తా ఉన్నాం అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక నిన్న జరిగినటువంటి హైడ్రామా టెన్షన్ మొత్తం కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇగో పార్టీలుగా ఉన్నప్పుడు, మనం ముఖ్య నేతలుగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు వీటన్నిటిని బంద్ చేయాలి. వీటన్నిటిని కూడా బంద్ చేసుకొని ఇక నిన్న ఇష్టానుసారంగా నాయకులంతా కూడా ప్రవర్తించినటువంటి తీరైతే నిన్న మనం చూస్తూ ఉన్నాం.